బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ ఇష్యూలో బిగ్ అప్డేట్. కొండా మంత్రి పదవి పీకేయాలని అధిష్టానానికి చెప్పేసింది క్రమశిక్షణ కమిటీ. కొండాని తొలగించేందుకు అధిష్టానం కూడా మొగ్గు చూపుతోంది. అయితే సురేఖని బర్తరఫ్ చేస్తే ఆమె స్థానంలో ఎవరిని తీసుకోవాలనే అంశం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఈ అంశం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కీలక నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారంట. సామాజిక సమీకరణల దృష్ట్యా మహిళా కోట, పార్టీకి విధేయత, ప్రాంతీయ లెక్కల ఆధారంగా కొత్త వారికి రేవంత్ అవకాశం కల్పించబోతున్నారు. ఇక మంత్రి పదవిలోకి రేసులో ఉన్నారు ప్రధానంగా ముగ్గురు బీసీ నేతలు. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రేసులో ఉన్నారు. ఇక మహిళా కోటలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు గద్వాల విజయలక్ష్మి. హైదరాబాద్ మాజీ మేయర్గా ఉన్నటువంటి విజయలక్ష్మి కూడా ఎమ్మెల్సీగా తీసుకొని తనని మున్నూరు కాపు సామాజిక వర్గం, సో ఇక్కడ కూడా తను రేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకోవైపు విజయశాంతి కూడా లాబింగ్ మొదలుపెట్టారు. మహిళా కోట, బీసీ కోట కింద విజయశాంతి కూడా తనకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పైగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో కూడా విజయశాంతి కోరుతూ ఉన్నారు. ఇక తనకు అవకాశం ఇవ్వాలంటున్నారు విజయశాంతి. మంత్రి పదవుల భర్తీలో కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఫాలో అయ్యే అవకాశం ఉంది. సో బీఆర్ఎస్ హయాంలో డిప్యూటీ సీఎం రాజయ్యని బర్తరఫ్ చేసిన వెంటనే గంటల్లోనే కడియం శ్రీహరితో ప్రమాణ స్వీకారం చేయించారు కేసీఆర్. అదే తరహాలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేయబోతున్నట్టుగా చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, సో కొండా సురేఖని తొలగిస్తే 3 పదవులు ఉండబోతున్నాయి, లేదంటే 2 పదవులు ఆల్రెడీ ఖాళీగా ఉన్నాయి. సో కొండా సురేఖ ఈక్వేషన్లో ఎవరిది ఈ స్థానాన్ని భర్తీ చేయబోతున్నారు, ఏ రకంగా ఉండబోతోంది? వెంకటరత్నం, సో కొండా సురేఖని కనుక మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే ఆల్రెడీ 2 ఖాళీలు ఉన్నాయి. కొండా సురేఖ ఆ బర్తరఫ్ తర్వాత 3 ఖాళీలే అవకాశం ఉంది. ఏ ఈక్వేషన్లో వెళ్ళబోతోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గతంలో కూడా కేసీఆర్ ఏ విధంగా అయితే బర్తరఫ్ చేసిన తర్వాత డిప్యూటీ సీఎం ఉన్నటువంటి తాటికొండ రాజు బర్తరఫ్ చేసిన తర్వాత వెంటనే గంటలోనే మళ్ళీ కడియం శ్రీహరిని ప్రమాణ స్వీకారం చేయించినట్టుగానే ఈసారి కూడా ఒకవేళ కొండా సురేఖ బర్తరఫ్ చేస్తారని చెప్పి సమాచారం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ వేములవాడ ఎమ్మెల్యేకు సంబంధించి ఆది శ్రీనివాస్ ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించి అదొక యాంగిల్ పరిశీలిస్తున్నారు. మరోవైపు గద్వాల విజయలక్ష్మి మహిళా కోటల్లో ఇక్కడ ఇదొక యాంగిల్ పరిశీలిస్తున్నారు. ఇక్కడ వరంగల్ కు సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఇంకా బాగుంటుంది అన్నటువంటి ఆలోచనతోటి వరంగల్ రామన్నగూడానికి సంబంధించినటువంటి సినీ నటి విజయలక్ష్మి గతంలో కూడా ఒక రాజకీయ అనుభవం ఉన్నది. అలాగే ఒక పబ్లిక్ అందరికీ వెల్ నోన్ పర్సన్ కాబట్టి మళ్ళీ ఆమెకు బీసీ నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నట్టుగా తను కూడా మంత్రాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ బీసీ సామాజిక వర్గము అలాగే ఇక్కడ ఒక వెల్ నోన్ పర్సన్ మళ్ళీ మహిళా సమీక్షలు జరిపితే మాత్రం ఇక్కడ అన్ని కూడా ఒక ఈక్వేషన్స్ మాత్రం సెట్ చేసేటువంటి పరిస్థితి అనిపిస్తుంది. మరి ఇప్పటివరకు అంటే అధిష్టానానికి కూడా అలాగే క్రమశిక్షణ కమిటీ కూడా ఒక సూచనలు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ బర్తరఫ్ చేస్తున్నటువంటి ఈ సమాచారం దృష్టిలోనే ఒక సమీకరణ కూడా వేగంగా మారేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి సమీకరణలకు ఏం జరుగుతున్న ఒక ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే బర్తరఫ్ చేసినటువంటి మరో గంట లోపే ప్రమాణ స్వీకారానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసే విధంగా ఒక కసరత్తులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా ఒక సమాలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ పార్టీ కూడా ఇబ్బందికరంగా ఉండకుండా సామాజిక సమీకరణను ఆ ప్రాంతాలు అలాగే ప్రాంతీయవాదాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే మహిళలు అలాగే బీసీ సామాజిక వర్గము ఇన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ మళ్ళీ ఎవరికి ఇస్తే మళ్ళీ అంత వెయిట్ వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ అధిష్టానము అలాగే ఇక్కడ క్రమశిక్షణ కమిటీ ప్లస్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు కూడా ఈ విధంగా వేగంగా ఒక ప్రణాళికాబద్ధంగానే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కొంత ఆలస్యమైనా పర్వాలేదు కానీ అనుకున్న విధంగా జరగాల్సింది ఎక్కువ నష్టం జరగకుండా చూసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మొత్తానికి ఇక్కడ బీసీ సమీకరణలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా సమీకరణలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ఒక అపవాదులు మాత్రం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బీసీ సామాజిక వర్గానికి చిన్న చూపు చూస్తున్నారని చెప్పి, కానీ ఆ సమీకరణలే ఫుల్ఫిల్ చేసే విధంగా ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మళ్ళీ అందులో వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందులో భాగంగా వెల్ నోన్ పర్సన్ గా ఉన్నటువంటి ఇక్కడ ప్రస్తుతానికి విజయశాంతి ఎవరైతే ఉన్నారో తను మాత్రము ఇక్కడ బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎక్కువగా మొగ్గు విజయశాంతి వైపే చూస్తున్నారు.
చేస్తున్నట్టుగా ఒక సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని మళ్ళీ పార్టీని గాడిలో పెట్టాలన్న ఒక లక్ష్యంతో అందరు ఉన్నారు. ఇక్కడ ఏకగ్రీవంగా కూడా అధిష్టానం కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. అంటే ఎక్కువగా పార్టీలో కొనసాగించేటువంటి పరిస్థితులు కనుక, అంటే మంత్రి పదవిలో కొనసాగిస్తే పరిస్థితులు ఉంటే కనుక ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, మళ్ళీ ఇంకొకరు కూడా ఇట్లాగే మాట్లాడతారన్నట్టు ఒక మెసేజ్ ఇవ్వడానికి కూడా మరికొంతమంది మీద కూడా చర్యలకు ఉపక్రమించే విధంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా కొండా సుస్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యల్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కొండా సురేఖ మీద ఇక్కడ మంత్రి పదవి నుండి ఉద్వాసన పలికేటువంటి పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఇక్కడ ముగ్గురు పేర్లు పరిశీలిస్తున్నా కానీ ఎక్కువగా విజయశాంతి పేరు తెర మీదకి వచ్చి తనకు మంత్రి పగ్గాలు చేయాలన్నట్టుగా ప్రణాళికలు అలాగే సమీకరణలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మనోజ్, వాళ్ళని సీనియర్లని మాత్రమే కన్సిడర్ చేస్తామని మొన్నటికి మొన్న బహిరంగంగానే మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. సార్ ఆఫ్ కోర్స్ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ చెప్పిందంటే దాదాపుగా ఇక ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అంగీకరించక తప్పదు. పిసిసి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన విజయశాంతి బీఆర్ఎస్లోకి వెళ్ళారు, కాంగ్రెస్లోకి వచ్చారు, మళ్ళీ వెళ్ళారు, వచ్చారు, రకంగా జరిగింది. కాబట్టి విజయశాంతికి ఎమ్మెల్సీగా ఇవ్వడం వరకు ఓకే, కానీ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంటే ఈ పార్టీకి తన మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉండేది. సో విజయశాంతి పట్ల ప్రభుత్వం అంత సుముఖంగా ఉందా, పార్టీ అంత ఆలోచన చేస్తుందా ఒక విషయం. ఇక గద్వాల విజయలక్ష్మి పేరు ప్రస్తావనకు వస్తున్నప్పుడు గద్వాల విజయలక్ష్మి కూడా రీసెంట్గానే వచ్చారు. ఆవిడ పార్టీలోకి వచ్చిన వెంటనే తనకి మహిళా కమిషన్గా చైర్పర్సన్ కూడా అవకాశం కల్పించారు. ఈ ఇద్దరు పేర్లను పక్కన పెడితే ఇంకా పార్టీని పట్టుకొని ఉన్నటువంటి ఇదే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఒకవేళ ఆ కోటాలో మహేష్ కుమార్ గౌడ్ తన మాటలు నిజం చేయాలనుకున్నప్పుడు వీళ్ళని పక్కన పెట్టే అవకాశాలు ఎంత మేర కనబడుతున్నాయి? ఇక్కడే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కేవలం ప్రాంతీయ సమీకరణలు కూడా ఇక్కడ ముఖ్యంగా అంశాన్ని పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క మంత్రి పదవులకు సంబంధించి ఒక్కొక్క మెయిన్, ఎందుకంటే వరంగల్ అనేది కూడా చాలా అంటే ఒక బర్నింగ్ మూమెంట్ ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసేటువంటి అంశంలో కూడా వరంగల్ కీలక పాత్ర ఉంటుంది. ఎందుకంటే వరంగల్ ప్రభావం అనేది కూడా ఉత్తర తెలంగాణ మీద కూడా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మంత్రి పదవి, ఎందుకంటే వరంగల్ ఒక వైబ్రేషన్ మూవ్మెంట్ అయితే ఉంటుంది అన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్న ఒక సెంటిమెంటల్ గా కూడా ఇక్కడ ఒక వెయిట్ ఉండాలన్నటువంటి వాళ్ళు కూడా పార్టీ సమీకరణ కూడా చేస్తూ ఉంటారు. ఒకవేళ అదే సమీకరణలో ఉంటే మాత్రము ఇక్కడ మళ్ళీ వరంగల్ నుంచి ఎవరన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ విజయశాంతి పేరు వస్తుంది. ఎమ్మెల్సీ ఇచ్చారంటే కానీ ఎమ్మెల్సీ పదవి ఒక ఉంటుందంటే ఈక్వల్ టు కొంత అంటే మినిస్టర్ హోదాకి సంబంధించినటువంటి విషయాలు కూడా పరిశీలన తీసుకోవచ్చు. ఎందుకంటే కేబినెట్ హోదాలో ఉంటే ఇక చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీరు అన్నట్టు ఇప్పుడు వాస్తవానికి అంత క్యాపబిలిటీ ఉందా అంటే వ్యక్తిగతంగా తనకున్నటువంటి చరిష్మాను దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మిగిలినటువంటి వాళ్ళ పేర్లు కొందరికే పరిచయం ఉంటుంది. రాష్ట్రంలో కాదు, తెలుగు రాష్ట్రాలలో కూడా విజయశాంతి ఒక ఫెమిలియర్ పర్సన్ కాబట్టి ఇక ఈ ఒక యాంగిల్ అయితే ఎక్కువగా చూస్తున్నట్టుగా తెలిసింది. సీనియారిటీ పరంగా చూస్తే ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్క పార్టీలోకి వచ్చినటువంటి మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీ అయిన తర్వాత నుంచి ఒకటి రెండు సందర్భాల్లో తను ట్వీట్లు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా చురకలంటించారు ఆవిడ. సో ఎమ్మెల్సీ గారి నుంచి ఎక్కడ కూడా బయటికి రాలేదు, ఎక్కడా కనిపించలేదు. మండలికి కూడా తన హాజరు శాతం నాకు తెలిసి ఎక్కడ పెద్ద పాపులర్గా ఒక సమస్య లేవనెత్తినట్టుగానో, నిరుద్యోగ సమస్యలో, మహిళా సమస్యలో ఇంకేదో మాట్లాడక ఎక్కడా కూడా కనీసం భూతద్దం వేసి వెతికినా కూడా ఈ 2.5 ఏళ్ల కాలంలో ఎక్కడ కనిపించలేదు. తనకు ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత నుంచి కూడా ఎక్కడ కనిపించలేదు. సో ఇప్పుడు తన నాయకత్వాన్ని లేకపోతే తన యొక్క క్రెడిబిలిటీని, తనకున్నటువంటి ఫెమిలియారిటీని చూస్తారా, లేకపోతే పార్టీకి పనిచేసిన తీరుని కానీ పబ్లిక్ అవైలబిలిటీగా ఉన్నటువంటి తీరుని పరిశీలిస్తారా? ఏ రకమైన వ్యత్యాసం ముందుకెళ్లే అవకాశం ఉంది? మనోజ్, ఇక్కడ మనం రెండు అంశాలు ఇప్పుడు మనం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఒకవైపు, ఇక్కడ మంత్రి పదవి కోసం జరుగుతున్నటువంటి లాబియింగ్ ఒకవైపు. ఇక్కడ పార్టీ నిర్ణయం తీసుకోలేదు, కానీ విజయశాంతి నుండి ఒక లాబియింగ్ కూడా నడుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంట్లో మరి వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉంటారన్నది ఇక్కడ విజయశాంతి పేరు ప్రస్తావనకు రావడానికి ప్రధాన కారణం. ఖచ్చితంగా విజయశాంతిని ప్రపోజ్ చేస్తారన్నటువంటి విషయానికి వచ్చేసరికి మీరు చెప్తున్నట్టు ఈ సమీకరణలన్నీ కూడా కొద్దిగా వెనుకబాటుకే, అంటే వెనక్కి మొగ్గు చూపే విధంగానే ఉంటాయి. కానీ ఇక్కడ చూసినట్టయితే కొంతమంది లాబింగ్, అంటే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే కొంత లాబింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి అది ఎంతవరకు ఫలిస్తుంది అనేది ఇక్కడ మనం ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి ఒకవేళ ఇక్కడ బలమైనటువంటి నేతగా కావాలనుకుంటే మళ్ళీ అందులో మహిళా సామాజిక వర్గం, మహిళలకు సంబంధించి చూసినట్టయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు, కానీ ఇక్కడ సమీకరణ పరంగా చూస్తుంటే ఈక్వల్ గా సెట్ కావడం లేదు. మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పంటున్నారు. ఇట్లాంటి సందర్భంలోనే మహిళలు కూడా ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి. కానీ ఇక్కడ బీసీ మహిళలకు సంబంధించిన చూసినట్టయితే ఇక్కడ మరి ఇంత చరిష్మా ఉన్నటువంటి వాళ్ళ నేతలు ఎవరు లేరు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా వేరే అంటే ఇదే పార్టీలో వేరే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ సామాజిక సమీకరణ చూసినట్టయితే మళ్ళీ ఇక్కడ బీసీలకే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ బీసీకి కాకుండా
మళ్ళీ రెడ్డిలకు కానీ ఇంకా వేరే వాళ్ళకి కనుక ఈ సీటు కేటాయించి మంత్రి పదవి కేటాయిస్తే మాత్రం మరింత ఇబ్బందులకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలు ఇది ఎందుకంటే ఇప్పటికిప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఒకవేళ ఇక్కడ అందరూ ఒక ఏకగ్రీవంగా తీసుకొని క్రమశిక్షణ కమిటీ కూడా అధిష్టానానికి బర్తరఫ్ చేస్తేనే బాగుంటుందన్న ఒక నిర్ణయం కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో వెళ్ళింది. కాకపోతే ఇక్కడ వారి నిర్ణయం కూడా రావాల్సి ఉంటుంది. కానీ ఈలోపే పూర్తిగా ఒక సమీకరణ మాత్రం అన్ని రకాల కోణాలలో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏం చేస్తే బాగుంటుందని, ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఒకవేళ వచ్చినప్పటికీ కూడా బర్తరఫ్ చేసిన నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా నెక్స్ట్ వాట్ అనేది కూడా ఇక్కడ వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి వీరి పేర్లు మాత్రం తెర మీదకి వస్తున్నాయి. మరి ఈ తెర మీదకి వచ్చినటువంటి అంశాల్లో కూడా ఒక్కొక్కరికి సంబంధించినటువంటి ఒక కీన్ అబ్జర్వేషన్ అయితే నడుస్తుంది. దానికి సంబంధించి మరి ఎవరి లాబింగ్, ఎందుకంటే మంత్రి పదవి క్యాబినెట్ హోదా అనేది కూడా ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు దెమ్సెల్ఫ్. కాబట్టి ఎవరి ఆలోచన ఇక సామాజిక సమీకరణలలో కూడా, ఎందుకంటే ఒక సామాజిక వర్గం నుంచి ఒక మంత్రి అయినంటే ఆ క్రెడిబిలిటీ కోస్ టు దెమ్. కాబట్టి అట్లాంటి వాళ్ళు కూడా తమ వాళ్ళు కావాలని చెప్పి ఎవరి లాబింగ్ వాళ్ళు ఉంటున్నారు. ఒకవేళ బీసీ వాళ్ళు లాబింగ్ చేయకున్నా కానీ మిగిలినటువంటి సామాజిక వర్గాలు సరే తన అనుచరులకు కానీ తనకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఒక అంటే ఫ్రెండ్షిప్ నేచర్ లో కూడా ఎవరికి వేస్తే బాగుంటుందన్న కోణంలో కూడా ఒక డీప్ అనాలిసిస్ అసెస్మెంట్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి మనోజ్. థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మొత్తంగా హైదరాబాద్లో ఇంకా మంత్రి పదవి ఖాళీగా ఉంది. సో హైదరాబాద్లో ఇంకా ఎవరికి ఎటువంటి అవకాశం కల్పించలేదు. ఇంకొకటి నిజామాబాద్లో సుదర్శన్ రెడ్డికి కొంత క్యాబినెట్ హోదా కల్పించినా కూడా ఇంకా అది పెండింగ్లో ఉంది. సో ఈ రెండు జిల్లాలకు సంబంధించి మంత్రివర్గంలో చోటు లేదనే రకంగా మాట్లాడుతున్నారు. ఇక ప్రధానంగా జరిగేటువంటి చర్చ బీసీలలో మున్నూరు కాపు అండ్ యాదవ సామాజిక వర్గాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని ఒక డిమాండ్. సో ఉన్న రెండు పదవుల్లో కూడా అంటే ఇప్పుడు కొండా సురేఖను తొలగించకపోయినా ఆ రెండు పదవులను మాకు కావాలని పట్టుబడుతున్నటువంటి నేతలు చాలా పెద్ద మొత్తంలో ఉన్నారు. ఇప్పుడు కొండా సురేఖను తొలగించిన తర్వాత 3 మారుతుంది కాబట్టి సంఖ్య ఇక డెఫినెట్గా తమకి రావాలని పట్టుబట్టి ఎవరికి వారు లాబింగ్ మొదలు పెట్టేశారు. ప్రధానంగా వినిపెడుతున్న పేరులో విజయశాంతి, ఆది శ్రీనివాస్ అండ్ కుర్మా యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన కొంత నేతలు కూడా పట్టుబడుతున్నారు. దాంట్లో బీర్లా ఇలయ్య కూడా ఉన్నారు. సో ప్రెసెంట్ కొండా సురేఖని కనుక తొలగిస్తే విజయశాంతికి ఇస్తారా లేదంటే గద్వాల విజయలక్ష్మికి ఇస్తారనే చర్చలు మొదలయ్యాయి. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఆది శ్రీనివాస్ పేరు కూడా చాలా ప్రధానంగా వినబడుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? 3 స్థానాల్లో ఎవరెవరికి కేటాయింపు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.